హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే నా ప్రపంచం. అందరూ బాగున్నారండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలనేది మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగే మంచి వ్లాగ్ అయితే తీసి పెడుతున్నానండి. మార్నింగ్ 7:30 ఆ టైంలో అనమాట. బయట వాతావరణం అయితే ఇలా ఉంది. బయట ఇలా ఉంది, లోపల మా ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను రండి. ఎప్పుడూ మా ఇల్లు నీట్గానే ఉంటుందండి, చాలా వరకు మ్యాక్సిమం. ఈ బెడ్రూమ్ అయితే కొద్దిగా లేచిన తర్వాత ఇవన్నీ అయితే సర్దలేదు. ఇవన్నీ అయితే నీట్గా చేయాలి. మొత్తం అంతా అయితే క్లీన్ చేసిన తర్వాతే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇల్లంతా క్లీన్ అయిన తర్వాత. అప్పటికే మా వారికి దోశలు వేసి టీ పెట్టయితే ఇచ్చేసాను. ఆయన దోశలు తినేసి టీ తాగేసి పొలం అయితే వెళ్ళిపోయారు. చూసారా ఎన్ని సామాన్లు ఉన్నాయో కడగడానికి. ఈ బెడ్రూమ్ అయితే ఎవరు ఇక్కడ పడుకోరు కాబట్టి చాలా సింపుల్గానే ఉంటుంది, అలాగే నీట్గానే ఉంటుందండి. ఎందుకంటే మా ఇంట్లో ఉండేది ఇప్పుడు ప్రజెంట్ మేము ముగ్గురమే. నేను, మా వారు, మా మామయ్య గారు. మామయ్య గారు అయితే హాల్లో పడుకుంటారు, నేను మా వారు అయితే బెడ్రూమ్లో పడుకుంటాం. ఇంకోటి అయితే ఖాళీగా ఉంటుంది అనమాట. ఈరోజు అయితే నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఇది మొత్తం మీకు చెప్తాను. మీరు మనస్ఫూర్తిగా మనసు పెట్టయితే వినండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీ అందరికి కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది ఆడపిల్ల గురించి అంటే, ఒక ఆడపిల్ల గురించి. కొత్తగా వివాహమైన ఒక ఆడపిల్ల తన తల్లికి రాసిన ఉత్తరం. అమ్మ, అందరూ ఆడపిల్లల్లాగే నేను కూడా పెళ్లి గురించి ఎన్నో అందమైన కలలు కన్నాను. ఒక అందమైన రాకుమారుడు నా కోసం వస్తాడని, నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను. కానీ ఈరోజు నా వివాహం అయిన తర్వాత నాకు తెలిసింది, పెళ్ళి అంటే ఒక అందమైన పూలపానుపు కాదు అని. కేవలం నాకు ప్రియమైన వారితో సమయం గడపడం మాత్రమే కాదు అని నాకు అర్థమైంది. నేను ఊహించిన దానికన్నా ఇక్కడ భిన్నంగా ఉంది. ఇక్కడ నా కోసం నా వంతు బాధ్యతలు, పనులు, త్యాగాలు, రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి. నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను. నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి వాళ్ళకి కావలసినవన్నీ సిద్ధం చేయాలి అని ఆశిస్తున్నారు. మన ఇంట్లోలాగా నైట్ దుస్తులతో, పైజామాలతో రోజంతా ఇల్లంతా తిరగలేను. ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పద్ధతుల ప్రకారం నడుచుకోవాలి. ప్రతి క్షణం అందరి పిలుపులకి సిద్ధంగా ఉండాలి. నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేను. అందరి అవసరాలు తీర్చడం నా చేతిలోనే ఉంది. నీ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడూ పడుకుని ఉండేదాన్ని. నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకుని లేచేదాన్ని. ఇప్పుడు అలా కాదు. నా ఇష్టం వచ్చినప్పుడు పడుకోవడానికి లేదు, ఇష్టం వచ్చినప్పుడు లేవడానికి వీల్లేదు. నేను ప్రతి క్షణం హుషారుగా, ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలో చేసి పెడుతూ ఉండాలి. నన్ను ఒక యువరాణిలాగా శ్రద్ధ తీసుకునేవారు ఇక్కడ లేరు. కానీ నేను మాత్రం అందరి గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు కూడా వస్తుంది. ఒక్కోసారి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసి నీ దగ్గర గారాలు పోవాలని, మళ్ళీ హాయిగా ఉండాలని అనిపిస్తుంది. మన ఇంటికి వచ్చేసి నాకు ఇష్టమైనవన్నీ నీ చేత వండించుకుని తినాలని, నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలని, ప్రపంచంలో నాకు ఏ బాధలు, సమస్యలు లేనట్టే నీ చల్లని ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలని ఎంతో అనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పుడే నాకు గుర్తొస్తుంది, నువ్వు కూడా ఒకప్పుడు ఇలా పెళ్లి చేసుకుని ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వచ్చిన దానివే కదా అమ్మా. నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు, సేవలు చేసే ఉంటావు కదా. నువ్వు ఏవైతే గొప్ప సుఖాలని, శాంతిని, సౌకర్యాలని మాకు అందించావో వాటిని నేను అడుగుపెట్టిన నా మెట్టింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది. నేను చెప్తున్నా అమ్మ, కొంతకాలం గడిచేసరికి నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని, కొత్త జీవితాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను. నువ్వు నీ జీవితంలో మా కోసం చేసిన త్యాగాలకు, రాజీలకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అవి నాకు చాలా బాధ్యతలు సక్రమంగా నేర్పించడానికి నాకు కావాల్సిన శక్తిని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాయి. థ్యాంక్ యూ అమ్మ. ఐ లవ్ యూ అమ్మ అండ్ ఐ మిస్ యూ అమ్మ అని కొత్తగా పెళ్ళైన ఒక ఆడపిల్ల తన తల్లికి ఒక లేఖ అయితే రాసిందంటండి. ఈ లేఖలో ఎన్నో అర్థాలు, ఎన్నో పరమార్థాలు కూడా ఉన్నాయి.
ఇప్పుడంటే ఇలా ఉన్న అలవాటు పడిపోయాం కానీ నిజంగా పెళ్ళైన కొత్తలో ప్రతి ఆడపిల్ల మనసులోని అవే మాటలు అందరి మనసులోనే ఉంటాయి. కొంతమంది లేఖ రూపంలో చెప్పగలరు, కొంతమంది చెప్పలేరు, అంతే తేడా. అమ్మ దగ్గర ఉన్నట్లు ఎక్కడున్నా ఏ ఆడపిల్లకే ఉండదు. కానీ ఆడదాని జీవితం ఏంటో కానీ మనల్ని ఎంతో గారంగా పెంచిన తల్లిదండ్రులను వదిలేసి రావాల్సిన పరిస్థితి వస్తుంది. మన జీవితం అంతా కూడా అమ్మ నాన్నలతోనే ఉంటుందేమో అన్నట్టు వాళ్ళతో చాలా ఎక్కువగా మింగిలైపోయి ఉంటాం మనం. ఒకేసారి వాళ్ళని వదిలి రావాలంటే మనకి ఎంత కష్టంగా ఉంటుందో అలాగే వాళ్ళకి కూడా అంతే కష్టంగా ఉంటుంది మనల్ని పక్కకి పంపించడానికి. కానీ తప్పదు. ఇవన్నీ తలుచుకుంటున్నప్పుడు నా కళ్ళలో ఎందుకో తెలియకుండా నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఆడపిల్లలకు సంబంధించి ఏదన్నా ఆడవాళ్ళకి సంబంధించి అమ్మాయిలకు సంబంధించి చెప్తుంటే అప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఓహో! ఇప్పుడైతే అనుభవం వచ్చింది గానీ, ఒకప్పుడు నా లైఫ్ కూడా అలానే ఉండేది కదా! నేను కూడా నా మనసులో అలాగే అనుకునేదాన్ని కదా! అని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆ అమ్మాయి రాసిన లెటర్‌లో లాగా మనం కూడా వెళ్ళిన చోట మారాలి. అక్కడ మనకు నచ్చినట్టు ఉండదు. మనకు నచ్చినట్టు మార్చుకోవాలి వీలైతే. లేదంటే వాళ్ళకి నచ్చినట్టు మనం మారాలి. అప్పుడే మన జీవితం, మన కుటుంబం సుఖంగా, సంతోషంగా, హాయిగా ఉంటాయి. ఈ చిన్న చిన్నవన్నీ కూడా మనం సర్దుకుంటూ మనమే సర్దుకుంటూ పోవాలి. మనకి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన అమ్మా నాన్నలకి ఎప్పుడూ చెడ్డ పేరు తేకుండా వెళ్ళిన చోట అంటే మెట్టింట్లో ఎప్పుడూ కూడా అందరినీ సక్రమంగా చూస్తూ ఎటువంటి మాటలు అనకుండా చూడాలని ప్రతి ఆడపిల్ల అనుకుంటూనే ఉంటుంది. కానీ వాళ్ళ బిహేవ్ చేసే విధానాన్ని బట్టి వీళ్ళు కూడా మారాల్సిన పరిస్థితి అయితే వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అయినా చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న గొడవలు ప్రతి ఇంట్లోనే కామన్‌గా ఉంటూనే ఉంటాయి. కానీ మళ్ళీ సర్దుకుపోతూ ఉండడమే జీవితం అంటే. పెళ్ళైన కొత్తలో ఆడవాళ్ళు అత్తారింటికొస్తే అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే వాళ్ళు పుట్టింది, పెరిగింది వేరే చోట. వాళ్ళు పుట్టి పెరిగిన వాళ్ళ మనస్తత్వాలు వేరేలా ఉంటాయి. ఇక్కడికొచ్చిన వాళ్ళ మనస్తత్వాలు వేరేలా ఉంటాయి. ఇయన్నీ సర్దుకుని పోయి మనం అక్కడ అలవాటు పడడానికి చాలా టైం అయితే పడుతుంది. కానీ ఆ చాలా టైము అన్న టైంలోనే మనకి సపోర్ట్‌గా మన హస్బెండ్ అయితే తప్పకుండా ఉండాలి ఎవ్వరికైనా సరే. అత్తమామలు కూడా ఆడపిల్లని, కోడల్ని కూడా కూతురులాగా చూసుకుంటే ఎటువంటి సమస్యలు రావు. ఇదైతే కరెక్టే. కానీ అందరూ అలా చూడలేరు. అలా అయితే చూడరు. కొద్దిగా అలవాటు పడే వరకు మీరు "ఏం పర్వాలేదమ్మా మేమున్నాం కదా! నీకు రాకపోతే మేము చేస్తాం. నువ్వు భయపడకు. మమ్మల్ని అత్త, మామ అని ఎందుకు అనుకుంటావు? అమ్మ, నాన్న అనుకో. నువ్వు ఫ్రీగా ఉండు" అని ఏ కోడలనైనా, ఏ అత్త, మామ అంటే ఆ సంసారంలో ఎటువంటి గొడవలైతే రానే రావనైతే మాత్రం నేనైతే అనుకుంటూ ఉంటాను. ఎవరి విషయం ఎందుకండి? నా విషయమే. నేను పెళ్ళయిన తర్వాత అడ్జస్ట్ అయ్యి కరెక్ట్‌గా నేను అన్నీ చేసుకోవడానికి నాకు 7 సంవత్సరాలు టైం అయితే పట్టింది. అప్పట్లో అంతగా అవగాహన లేకపోవడం, అలాగే అంతగా వయసు లేకపోవడం, ఏది సరిగ్గా తెలియకపోవడం ఇటువంటియన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడైతే అలా కాదు. ఒక వయసు వచ్చే వరకు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయట్లేదు. వాళ్ళకన్నీ కూడా తెలుస్తున్నాయి. చక్కగా మీరు వెళ్ళిన చోట వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా హాయిగా ఉంటే మీకు పెళ్లి చేసిన మీ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అలాగే అబ్బాయిలు కూడా ఎక్కడి నుంచో వచ్చారు కదా అని అమ్మాయిలనైతే చులకనగా తీసేయడం, ఇది నా ఇల్లు, నా ఇంటికి నువ్వొచ్చావు అని అనడం, ఇటువంటి మాటలైతే మాట్లాడకుండా ఉంటే వాళ్ళు కూడా మీరున్న చోట మీకు చాలా గౌరవాన్ని, విలువని ఇస్తూ వాళ్ళు కూడా చక్కగా సంసారం అయితే చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి అంతా వదిలేసి మీ దగ్గరకొచ్చి ఉండాల్సినంత అవసరం అయితే వాళ్ళకి లేదు కదా! ఎందుకుంటున్నారు? అది మాత్రం అర్థం చేసుకోవాలంటే చాలా మందికైతే అర్థమే కాదు. ఇది అర్థం చేసుకునే మగవాళ్ళ గురించి అయితే నేను అస్సలు చెప్పట్లేదండి. ఎవరైనా అర్థం చేసుకోకుండా ఉంటే గనక తప్పకుండా ఈ జనరేషన్‌లో అయినా మారతారేమోనైతే మాత్రం నేను ఒక చిన్న స్టోరీ అయితే మీకు చెప్తున్నాను. ఇది స్టోరీ కాదు. ఇది జీవిత సత్యం అండి. తెలుసుకుంటే మాత్రం తప్పకుండా జీవిత సత్యమే ఇది. చాలామంది మీ ఆవిడ ఏం చేస్తుంది అంటే, మా ఆవిడ ఏం చేయదు. ఇంట్లోనే ఉంటది. ఖాళీయే. ఇంట్లోనే ఉంటది" అంటారు. ఇంట్లో ఉంటే ఖాళీయా? ఖాళీ కూర్చోబెట్టి ఉంచరు కదండీ ఆడవాళ్ళని. సరే అలాగే పేరెంట్స్‌ని చూసి పిల్లలు కూడా మీ మమ్మీ ఏం చేస్తారంటే, "మా అమ్మ ఖాళీయే. మా అమ్మ ఇంట్లోనే ఉంటది" అంటారు. ఇంట్లో ఉంటే అమ్మేం ఖాళీగా ఉండదు కదా! ఇప్పుడు నేను చేసే ఈ పనులన్నీ మీరు చూస్తున్నారా? ఇవన్నీ కూడా ఎంతో టైం చేస్తే నేను ఒక 20 నిమిషాల్లో మొత్తం అయితే చూపించాను మీకు. ఇది ఒక్క పూట పని మాత్రమే ఆడవాళ్ళకి. ఇటువంటిది రోజుకి 3 పూటల పనైతే ఉంటుందండి. 5, 6 గంటలు చేసిన పని 20 నిమిషాల్లో అయితే చాలా నేను స్పీడ్‌గా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టయితే చూపించాను. ఇటువంటి పనులు ప్రతి ఇంట్లో, ప్రతి ఇల్లాలో, ప్రతి అమ్మ, ప్రతి అత్త, ప్రతి అమ్మమ్మ, ప్రతి అమ్మాయి, ప్రతి కోడలు అందరూ చేస్తూనే ఉంటారండి. చేసిన దానికి విలువ, గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా మా ఆవిడ ఖాళీయే. మా ఆవిడ ఇంట్లోనే ఉంటది. మా ఆవిడ ఊరికే ఇంట్లోనే ఉంటదని చెప్తారు చూసారా? అటువంటప్పుడు ఆడవాళ్ళకి చాలా కోపమొస్తదండి. ఆళ్ళు తిరిగి అనలేరు. కొంతమందయితే అంటారు. తిరిగి అనలేని వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. తిరిగి అనేసిన వాళ్ళు అయితే ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు. ఇవన్నీ లేకుండా ఉండాలంటే
రోజైతే మీ ఇంట్లో మీ అబ్బాయి మా ఆవిడ ఖాళీ అన్నప్పుడు అతని తల్లి మీ ఆవిడ ఖాళీ ఏంట్రా, మీ ఆవిడ ఖాళీగా ఉంటుంది ఇంట్లో వర్క్ చేయట్లేదని ఒక అమ్మ గనక అందంటే ఆ కొడుకు ఎప్పుడో లైన్లో పడిపోతాడు. అదే మన పిల్ల ఒక తల్లిని ఒక పిల్ల మా అమ్మ ఖాళీ అన్నప్పుడు అదే తండ్రి ఒకటి లాగి చెంప మీద కొట్టి అమ్మ ఖాళీ అంటే అమ్మ ఎంత వర్క్ చేస్తుంది నీకు తెలియదా అని అంటే ఏ పిల్ల కూడా ఏ తల్లిని కూడా అలాగైతే అస్సలు అందు. బయటికెళ్ళి జాబ్ చేసిన ఏదైనా వర్క్ చేసిన వాళ్ళకి విలువ ఉంటుంది. ఇంట్లో ఉండి పని చేసే వాళ్ళకి విలువ ఉండదు అన్నట్లయితే మాత్రం మనం అస్సలు చేయకూడదండి. దీనిలో ఏ ఒక్క పని కూడా మీరు మొత్తం చేసుకుని ఆఫీస్‌కెళ్ళాలన్నా, ఏదైనా వర్క్‌కెళ్ళాలన్నా సరే మీరైతే అస్సలు అనుకున్న టైంకి అది అసలు రీచ్ అవ్వలేరు. ఎళ్ళినా అక్కడ వర్క్ అయితే అస్సలు చేయలేరు. ఆడది చేసే పని ఆడది చెయ్యాలి. మగవాడు చేసే పని మగవాడు చేయాలి. ఎవరి వృత్తిలో ఆళ్ళ గౌరవంగా ఉంటూ, గౌరవప్రదంగా మనం చేసుకుంటూ పోతేనే మనకు కూడా చాలా విలువగా అయితే ఉంటుంది. ఇది పల్లెటూరులోనే కాదు, సిటీలోనే కాదు, ఎక్కడైనా సరే మనం చేసుకునే పని మీద మనం ఎప్పుడూ కూడా సంతృప్తితో అయితే మనం చేస్తూ ఉండాలండి. ఇదే ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నాను. ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను నేను. ఇప్పుడు టైం అయితే కరెక్ట్‌గా చూసారు కదా! 9 అయితే అయ్యిందండి. 9 అయినా సరే నేనైతే టిఫిన్ అయితే చేయలేదు. మగవాళ్ళందరూ పొద్దుటే 7, 7:30కి టిఫిన్ చేసి ఎవరి వర్క్‌లకైతే వాళ్ళు ఎళ్ళిపోయారు. అంటే ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ 9 అయినా, 10 అయినా తినకపోతే ఎవరు తిన్నావా లేదా అని అడిగేవాళ్ళైతే అస్సలు ఉండరు. వాళ్ళకి మాత్రం టైంకి చేయకపోతే గనక, "అదేంటి టైంకి కూడా చేయట్లేదు నీకు పనేముంది? నువ్వు ఇంట్లోనే ఉంటావు గదా! టిఫిన్ చేసేయడమే గదా! తర్వాతంతా ఖాళీయే నువ్వు" అంటారు. అంటమంటే నన్నే అంటారు నేను అనట్లేదండి. ఎవరినైనా సరే ఎక్కువగా ఇంట్లో వాడే పదం అయితే మాత్రం ఇదే. నేనైతే నాకు చిన్న పిల్లలు లేరు కాబట్టి, నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి, పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు కాబట్టి, నాకు ఇంట్లో వర్క్ అయితే కొద్దిగా తక్కువే ఉంటుంది చెప్పాలంటే. అదే చిన్న చిన్న పిల్లలున్నప్పుడు స్కూల్స్‌కి పంపాలన్నా, వాళ్ళకి బాక్సులు పెట్టి, వాళ్ళని రెడీ చేసి, వాళ్ళకి అన్నీ చేసి, ఒక తల్లి పంపాలంటే, ఆ తల్లి కూడా మీకు అన్నీ ఎక్కువగా వీక్ అయిపోతూ ఉంటుందండి. తనని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటి చెప్పాలనుకుంటున్నానంటే, ఒక ఇంట్లో ఆడది ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో, ఆ ఇల్లు మొత్తం చాలా ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా అయితే ఉంటుంది. మీరే అనాలి లేట్ అయిపోతుంది. నువ్వు కూడా టిఫిన్ చేసేయి. టిఫిన్ చేసిన తర్వాత రెడీ చేద్దువు గాని అంటే గనక తను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగా పిల్లలున్న వాళ్ళకి ప్రొద్దుటే ఆఫీస్‌కెళ్ళాలన్న వాళ్ళకి చాలా కష్టంగా అయితే ఉంటుంది. ఇలా పొలం అది వెళ్ళాలనుకోండి, ఊర్లోనే ఉంటాయి కాబట్టి ఒకసారి ఎళ్ళినా మళ్ళీ తిరిగొచ్చి మళ్ళీ టిఫిన్ చేసి, భోంచేసి అయితే ఎళ్తూ ఉంటారు. కానీ మనం వేరే చోటకి దూరంగా వర్క్‌కెళ్ళాలంటే గనుక పొద్దుటే అన్నీ తీసుకెళ్ళిపోవాలి గదా! అన్ని పనులు ఒక చేత్తో అమ్మలా కాకుండా ఆది పరాశక్తిలా ఎన్ని చేతులున్నా సరే సరిపోకుండా ప్రొద్దున్నే ప్రతి ఆడవాళ్ళలా చేయడం, పెట్టడం చాలామందైతే చేస్తూ ఉంటారండి. వాళ్ళందరికీ జోహార్లు. ఆడాళ్ళు మీకు జోహార్లు. అలాగే మనం ఎంతగా చేసినా, ఏం చెందినా బయట నుంచి వర్క్ చేసొచ్చే మగవాడిని ఎప్పుడూ కూడా మీరు చాలా నవ్వుతూ, సంతోషంగా అయితే ఇంట్లోకి ఆహ్వానించాలండి. పనంతా చేశారు కదని మొహం మార్చుకొని కూర్చోవడం, వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి చిరాకుగా కనిపించిన ఇటువంటి పనులైతే ఆడవాళ్ళు అస్సలు చేయకూడదు. ఒక కుటుంబంలో భార్య ఎంతగా కష్టపడుతుందో భర్త కూడా అంతగానే కష్టపడతాడు. భర్త ఎంతగా ఇది చేస్తాడో భార్య కూడా అలానే ఉంటుందండి. ఆ 2 అర్థం చేసుకునే గనుక ఇద్దరు ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ స్వర్గం కింద అయితే ఉంటుంది. చిన్న చిన్న గొడవలు, పొరపాట్లు, అలకలు లేని సంసారం సంసారమే కాదు చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి. మళ్ళీ కలిసిపోతూ ఉండాలి. మనం ఏది చేసినా మూడో వ్యక్తికి తెలియకుండా మనమే చక్కబెట్టేసుకునే సామర్థ్యత ప్రతి ఆడవారిలో ఉండాలని అయితే మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే అండి, ఈ రోజుల్లో ఆడపిల్లల్ని చాలా ధైర్యంగా పెంచండి. చాలా ధైర్యంగా పెంచి మెళకువతో పెంచండి. ఎందుకంటే రోజులైతే అస్సలు బాలేదు. ఈ రోజుల్లో బయటికెళ్ళిన వాళ్ళు ఇంటికొచ్చే వరకు చాలా టెన్షన్ అయితే పడుతూ ఉన్నాం మనం. అలా అని వాళ్ళతో పాటు మనం ప్రతి నిమిషం ఉండలేం కదా! అది చిన్న పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ, ముసలివాళ్ళు గానీ ఎవ్వరైనా సరే ఇప్పుడు అసలు రోజులైతే అస్సలు బాలేదు. ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా అందరూ ఒకటయ్యి ముందుకు వెళ్ళి మనం ఆ సమస్య ఏదైనా ఉంటే అది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని అయితే మాత్రం అనుకుంటూ ఉంటానండి నేను. మీ పిల్లలకి ఎన్ని రకాలు నేర్పాలో అన్ని రకాలు మీరు ఇంట్లోనే నేర్పించి పంపాలండి. ఎంతసేపు వంట చేశాను, బాక్స్ పెట్టాను, పంపేసాను, తలదువ్వానని కాకుండా అన్నీ కూడా మీరు ఇంట్లోనే చెప్పి చాలా మెలకువగా మీ ఫోన్ నంబర్స్, మీ ఇంటి అడ్రెస్ అంతా కూడా వాళ్ళకి తెలిసేలాగా చాలా అప్రమత్తంగా ఉండేలాగా ఎటువంటి ప్రమాదంలోనూ వెంటనే ఇన్ఫార్మ్ చేసేలా అయితే మాత్రం ఉండేలా చూడండి. స్కూల్‌కి అది వెళ్ళిన పిల్లలైతే మాత్రం పేరెంట్స్ ఎళ్లి తీసుకొచ్చే వరకు స్కూల్స్ నుంచి బయటకి కూడా రానివ్వకుండా చూడండి. ఈరోజు మార్నింగ్ రొటీన్ అని నేను పెడదాం అనుకున్నానండి. కానీ ఈరోజు నా మనసు ఎందుకో చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే కోల్‌కత్తాలో లేడీ డాక్టరు డ్యూటీ డాక్టర్ పైన అలా అఘాయిత్యం జరిగింది గదా! అది తలుచుకున్నప్పుడల్లా చాలా బాధగా ఉంటుందండి. వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలని అయితే మాత్రం నేను కోరుకుంటున్నాను. ఆడవాళ్ళంటే అబలలు కాదు సబలలనైతే మాత్రం నిరూపించుకోవాలండి. ఎందుకు ఎంత ధైర్యంగా ఉన్న ఏదో టైంలో ప్రతి చోట ఏదో ఒక రకంగా ఆడవాళ్ళు బలైపోతూనే ఉన్నారు. ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ కన్నా కొంతసేపు పని చేస్తే కొంతసేపు రెస్ట్ తీసుకుంటాం గానీ, బయట డ్యూటీ చేసి ఎవరికి కూడా మనం ఎప్పుడంటే అప్పుడు రెస్ట్ తీసుకోవడానికి అయితే అస్సలు ఉండదండి. ఇంట్లో వర్క్స్ అన్నీ ముగించుకుని ఆళ్ళు ఎళ్లి చేసుకుని వచ్చి చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు. ఇలా ఉన్న ఆడవాళ్ళకి మీరు సాయం చేయకపోయినా పర్వాలేదు. దయచేసి ఇటువంటి అఘాయిత్యాలు మాత్రం అస్సలు చేయకండి.
ఇది ఆడవాళ్ళకే కాదు, ఈ వీడియో మగవాళ్ళకి కూడా అంకితం అయితే చేస్తున్నానండి నేను. మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ అయితే చేయండి తప్పకుండా. మంచివాళ్ళు లేరని అంటలేదు, మంచివాళ్ళు కూడా మగవాళ్ళు చాలా ఎక్కువ మంది, కోటాను కోట్ల మంది ఉన్నారండి. ఎక్కడో కొంతమంది ఇటువంటి ఎదవలు ఉండడం వల్ల వాళ్ళ వల్ల మగవాళ్ళందరినీ కించపరిచి మగవాళ్ళందరినీ ఇలాగ అనాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇంకా డాక్టర్ పేరెంట్స్ జీవితంలో వాళ్ళు కోలుకోగలరా? వాళ్ళ బ్రతికుండి కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది కదా! అటువంటి జీవితం ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడదని అయితే మాత్రం నేను కోరుకుంటూ ఉన్నానండి. ఈరోజైతే ప్రొద్దుటినుంచి నాకు ఇల్లంతా క్లీన్ చేసి అంతా చేసిన తర్వాత టిఫిన్ చేసుకున్న తర్వాత స్నానం చేసి ఆ తర్వాత వంట అయితే చేస్తానండి నేను. అలాగే వంట అయితే మొదలు పెట్టేశాను. మీరు నార్మలే కదా అనుకోవచ్చు. కానీ చెప్పాను కదా, 4, 5 గంటలు చేసిన పని అరగంటలో చూపించడం అంటే చాలా కష్టమండి. ఏముంది, మీరు వీడియోలు చేసి పెట్టేస్తారు అంతే కదా, మీకు డబ్బులు వచ్చేస్తాయని అందరూ అనుకుంటారు. లేదండి, ఈ వీడియోలు తీయడం మనక చాలా కష్టమైతే ఉంటుంది. మనం షూట్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, రికార్డింగ్ చేయాలి, చాలా ఉంటాయన్నమాట. అది చేయాలంటే చాలా కష్టం. ఇంట్లో పనులను చేసుకుని అది చేయడం, ఇంట్లో ఎవరూ లేనప్పుడు చేయడం, నైట్ అవుట్లు చేసి చేయడం, మేము కూడా ఒక జాబ్ లాగే అనుకుని దీన్ని చేస్తూ ఉంటామండి. మమ్మల్ని కూడా మీరు ఆదరిస్తారని, మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని అయితే మాత్రం ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు నేను రైస్ పెట్టేసి అలాగే పప్పు ఒకటే చేస్తున్నానండి, పప్పు టమాటా చేస్తున్నాను. అలాగే ఆవకాయ పచ్చడి అయితే ఉంది, ఆ 2 వేసి కానిచ్చేస్తాం. ఇంకెటువంటి కర్రీ అయితే మాత్రం నేను అస్సలు చేయట్లేదు. ఈ వీడియో ఎప్పటి నుంచో నేను పెట్టాలని అయితే అనుకున్నాను, కానీ ఈ మధ్యన నాకు అసలు టైం కుదరక, నేను ఊర్లో లేక నాకు వీడియోస్ తీయడానికి అయితే అస్సలు అవ్వలేదు. దానికోసం కొద్దిగా కాదు చాలా లేట్ అయితే చేశాను. ఇటువంటి వీడియోస్ చేసినప్పుడు అస్సలు లేట్ చేయకూడదు మనం. కోల్కత్తాలో లేడీ డాక్టర్ ఆత్మ శాంతించాలని, వాళ్ళ పేరెంట్స్కి తగిన జస్టిస్ అయితే జరగాలని అయితే మాత్రం కోరుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా దయచేసి వాళ్ళకి తగిన న్యాయం జరగాలని అయితే మాత్రం కోరుకోండి. నాకు ఈ ఛానల్ కాకుండా వేరే ఛానల్ కూడా ఉందండి. ఆ ఛానల్లో మంచి మంచి టిప్స్, ఐడియాస్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, డిఐవైస్ అయ్యి. తప్పకుండా మీకు నచ్చితే కనుక ఆ ఛానల్ నేమ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నచ్చితే కనుక విజిట్ చేసి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ బటన్ టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. దాంట్లో అన్ని జీరో కాస్ట్ ఐడియాస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా మంచి ఆదరణ కూడా వచ్చిందండి ఆ ఛానల్కి. ఆ ఛానల్ లాగా ఈ ఛానల్ కూడా మీరు అందరూ ఆదరిస్తారని అయితే అనుకుంటూ ఉన్నాను. ఎప్పుడో మా తాతయ్య చెప్పేవాడు, అదైతే గుర్తొచ్చిందండి. ఒక ఆడది రోజుకి ఇంట్లో తిరగడం 10 ఎకరాల పొలం తిరిగినంత తిరుగుద్దంట అనేవాడు. అంటే ఇంట్లో అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి పనులు చేస్తూ ఉంటాం కదా, పొలం వెళ్ళి పని చేస్తే 10 ఎకరాలకు కూడా అంతలా మనం తిరగలేం, కానీ ఒక ఆడది అంతగా తిరుగుద్ది, అంతలా ఇంట్లో తిరుగుద్దని అయితే అనేవాడు. నిజంగానే ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా కాళ్ళు నొప్పులు వస్తాయి, పాదాల నొప్పులు వస్తాయి, చేతుల నొప్పులు వస్తాయి, నడువు నొప్పి వస్తుంది, అన్నీ నొప్పులు వస్తాయి. ఎన్ని నొప్పులు వచ్చినా ఇంటికి వచ్చేటప్పటికి అన్నీ చేసి పెట్టి ఫ్రెష్గా రెడీ అయ్యి నీట్గా నవమోహంతో మాత్రం గుమ్మం కాడ నిలబడాలి మనం. వచ్చినట్టు నీళ్ళు తాగుతారా, టీ తాగుతారా అనాలి. ఆ 2 అనలేదంటే కనుక మామూలుగా ఉండదు అనమాట ఎవరికైనా సరే. అలాగే ఆడది లేని సృష్టి లేదు, అమ్మ లేనిది సృష్టి లేదు. ఈ సృష్టికర్త ఎవరంటే అమ్మనే చెప్పాలి. ఆ అమ్మకి, అమ్మల కన్నా అమ్మకి, మనల కన్నా అమ్మలందరికీ పాదాబంధనం చేస్తున్నానండి. అలాగే చాలామంది పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో అయితే వదిలేస్తున్నారు. ఇంతకుముందు ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలినా పెద్దగా తెలిసేది కాదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీడియోస్ అయితే తీసి పెట్టడం వల్ల వాళ్ళు ఎంతగా సఫర్ అయ్యి ఎంత బాధపడుతున్నారంటే, వాళ్ళు ఏడుస్తుంటే చాలా ఏడుపు వస్తుంది. ఏమనిపిస్తుంది అంటే, జీవితంలో మనం కూడా ఇంతేనా, మన లైఫ్ కూడా ఇలానే ఉంటుందా అని అయితే మాత్రం అనిపిస్తుందండి. మనల్ని ఎంతో ప్రేమగా పెంచి కంటికి రెప్పలా కాపాడి వాళ్ళకు ఉన్నంతలో మనం ఎంతో చక్కగా చూసుకున్న పేరెంట్స్ని అలా ఎలా వదిలేసి రావాలని మీ అందరికీ అనిపిస్తుందో నాకైతే అస్సలు తెలియట్లేదు. ఆ రోజు మా నమ్మలు కూడా అలా అనుకుంటే మనల్ని కూడా అలా వదిలేసేవారు కదా. వాళ్ళు ఎందుకు అలా అనుకోకుండా పెంచారు. 3, 4 పిల్లలను అలాగే చేస్తున్నారు, ఒక్కళ్ళని అలాగే చేస్తున్నారు. యూఎస్ వెళ్ళుంటే వాళ్ళ పేరెంట్స్ చూడటానికి లేక వాళ్ళు అలాగే చేస్తున్నారు. కావాల్సింది సౌకర్యవంతమైన జీవితము, విలాసమైన జీవితం కాదండి, ప్రేమతో నాన్న వాళ్ళ దగ్గరుండి చూసుకునే జీవితాన్ని అయితే ఎక్కువ కోరుకుంటారు పెద్ద వయసు వచ్చిన తర్వాత. వీడియో చూసి అందరూ అవ్వకపోయినా కనీసం ఒక్కరిద్దరైనా మోటివేట్ అవుతారని అయితే మాత్రం అనుకుంటున్నాను. అలా ఎవరైనా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉద్దేశం ఎవరైనా ఉంటే తప్పకుండా పేరెంట్స్ని తీసుకొచ్చేయండి ప్లీజ్. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో మనకు తెలియదు, వాళ్ళ విలువ మనకు ఉన్నంతసేపు అస్సలు తెలియదు. వాళ్ళు పోయిన తర్వాత తప్పకుండా తెలుస్తుంది. అయ్యా రోజు మా అత్తయ్య ఉంటే బాగుండు, మా అమ్మ ఉంటే బాగుండు, మా అమ్మ ఉంటే ఎలా చేసేది, అలా చేశారు అని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటామండి. అటువంటి గిల్టీ ఫీల్ మనకు రాకుండా ఉండాలంటే తప్పకుండా పేరెంట్స్ మాత్రం మీ దగ్గరే ఉంచుకోండి, మీకు ఉన్నంతలోనే చూడండి. వాళ్ళకి ఇంక కావాల్సింది ఏముందండి, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, మీరు చూపించే ప్రేమ. భోజనం చేసావా అమ్మ, కాఫీ తాగేవా అని అంటే చాలంతే, అదొక్కటే. మన నుంచి అంతకు మించి వాళ్ళైతే ఏమీ ఆశించరు కదా. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చిందా నచ్చలేదా, ఏ టాపిక్ అయితే మీకు నచ్చిందే చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలని కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీలుంటే కనుక తప్పకుండా ఆ వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను.
అమ్మో! ఒక్క పూటకే ఇంత పనుంటే 3 పూటలా కూడా వండాలి కదా! 3 పూటలా కడగాలి గదా! 3 పూటలా తుడవాలి గదా! ఇన్ని రకాలు ఇంకా మీకు చూపించని పనులు ఎన్నో ఉన్నాయి. ఇల్లు మాపెట్టింది చూపించలేదు. వాషింగ్ మిషన్‌కి బట్టలేసి ఆరేసింది చూపించలేదు. అయన్నీ ఫోల్డ్ చేసింది చూపించలేదు. ఎన్నో రకాలు చూపించలేదు. ఇవి చేస్తూ కూడా ఆడవాళ్ళు ఎప్పుడు సుఖంగా, సంతోషంగా ఉండాలంటే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని అయితే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మేము. అప్పుడు ఆడాళ్ళు జోహార్లు కాదు, మగవాళ్ళు జోహార్లు అనే రోజులు మీరు తీసుకొస్తారని నేను మాత్రం ఎదురు చూస్తూ ఉన్నాను. తప్పకుండా మగవాళ్ళు జోహార్లు అని అనిపించుకోవాలంటే మీరు నాకు కమెంట్ బాక్స్‌లో ఒక కమెంట్ అయితే చేయండి. మీలో ఎవరైతే ఇంట్లో మా ఆయన గ్రేట్, మా ఆయన గొప్ప, మా మామయ్య గొప్ప అని అనుకుంటున్నారో వాళ్ళ పేర్లతో పాటు నాకు కమెంట్ చేయండి. అటువంటి వాళ్ళు జీవితంలో అందరికీ గుర్తుండిపోయే మనుషులండి. వాళ్ళనైతే ఎప్పటికీ మర్చిపోకూడదు. సరే మనం ఇలా మాటలు మాట్లాడలేకపోయినా నా వంట అయితే అయిపోయిందండి. మేము ప్రతిరోజు కూడా పెరుగు తాగకుండా మజ్జిగైతే తాగుతున్నామండి ఈ మధ్యన. అలాగే మజ్జిగలో కొద్దిగా సాల్టు, కొద్దిగా లెమన్ 2 కూడా వేసి పలచగా మజ్జిగలాగా చేసుకొని అదైతే తాగుతున్నాము. అన్నంలో కానీ తాగడానికని. అలాగే మజ్జిగ అయితే చేస్తాను. అన్నీ నేను వంట అయిపోయిన తర్వాత టేబుల్ మీద పెట్టేస్తానండి. అలాగే గ్యాస్ కూడా ఇంకొకసారి క్లీన్ చేసేస్తాను. కిచెన్ క్లీన్ చేసేస్తాను. అప్పుడే నా మనసు చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటి చేయకపోయినా సరే చాలా చిరాకుగా అయితే అనిపించేస్తూ ఉంటుంది. నాకనే కాదు చాలామంది ఆడవాళ్ళు ఇలాగే చేస్తారు. పిల్లలు ఉన్న వాళ్ళకైతే త్వరగా అయితే పని అయితే అవ్వదు. పని అనేది ఈజీగా ఎలా చేసుకోవాలో ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. పని మొదలు పెడితే ఒక పనే కాకుండా పని తర్వాత పని స్టెప్ బై స్టెప్ ఏది చేసుకుంటే ఈజీగా ఉంటుందనేది చెప్తాను నేను తప్పకుండా. నాకు వంట అవుతూ ఉన్నప్పుడే గ్యాస్ క్లీన్ చేయడం చాలా అలవాటండి. ఇలా చెయ్యి కూడా చాలా సార్లు చెయ్యి కూడా కాలిపోయింది. అయినా సరే ఆ అలవాటైతే అస్సలు మానుకోలేదు. నేనైతే వంటంతా ముగించి అన్నీ టేబుల్ మీద సర్దేశాను. మా వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నానండి. ఓకే. బాయ్ అండి. ఉంటాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.